చిన్నపిల్లలు. నేను 7వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. స్త్రీలు సర్వశక్తి సంపన్నులు, కార్య సాధకులు. భూదేవికి ఉన్నంత ఓర్పు వారికి ఉంటుంది. సహనభక్తులు. మహిళల త్యాగానికి, ఔదార్యానికి మారుపేరుగా నిలుస్తుంది. అలాంటి ఆడపిల్లలను వివక్షతతో చూస్తున్నారు. ఉదాహరణకు తీసుకుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు ఉన్నట్లయితే మగపిల్లవాడికేమో బాగా ప్రోత్సహించి బాగా చదువుకోమని చెప్తారు. అందుకోసం వాళ్ళు ఎంత ఖర్చైనా భరిస్తారు. అదే ఆడపిల్లైతే వాళ్ళని ఇంటికే పరిమితం చేసి ఇంటి పని, వంట పని, బట్టలు ఉతికించడం, అంట్లు తోమించడం వంటి పనులు చేయిస్తున్నారు. దీంతో ఆడపిల్లలు తమకు ఇష్టమైన చదువులు కోల్పోతున్నారు. మరియు వారికి ప్రోత్సాహం కలిగిస్తే వారు అన్నింటిలో రాణిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలలో ఆడపిల్లలను ఇంటికే పరిమితం చేసి విద్యకు దూరం చేస్తున్నారు. 1940వ సంవత్సరంతో తెలంగాణలో స్త్రీల చైతన్యం కొంత వికసించింది. అందుకోసం లేడీ హైదరాబాద్ క్లబ్, సోదరి సమాజం, ఆంధ్ర యువతి మండలి మరియు ఆంధ్ర మహాసభ వంటి సమాజాలు ఏర్పడి వారు నిర్వహించిన సమావేశాల ద్వారా స్త్రీలను మరియు బాలికలను చైతన్యవంతులను చేశారు. అనేక మంది రచయితలు మరియు రచయిత్రులు పత్రికల ద్వారా స్త్రీలలో చైతన్యాన్ని కలిగించారు. ఆడపిల్లలు చదువుకోవడం కోసం పోరాడిన పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఒక అమ్మాయి మలాలా యూసఫ్జాయ్ ఆడపిల్లలు చదవరాలని విధించిన ఆజ్ఞను ఉల్లంఘించింది. ధైర్య సాహసాలు ప్రదర్శించి బడికెళ్ళింది. చదువుకోవడానికి తనకున్న హక్కును లాక్కోవడానికి మీరెవరని ప్రశ్నించింది. అంతేకాకుండా తాలిబాన్ల ఉగ్రవాద చర్యలకు ఎదురొడ్డి నిలిచింది. సత్యార్థి కైలాష్ ప్రకాష్తో కలిసి 2014వ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నది. బాలలమైన మనమందరం ఆమెని ఆదర్శంగా తీసుకొని విద్య మన హక్కు, దానిని కాపాడుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు.